హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం శనగపప్పుతో మసాలా వడ చేసుకుందామండి. దీనికి ముందుగా 1 కప్పు శనగపప్పు తీసుకొని ఒక 4-5 అవర్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు జార్ తీసుకొని ఇందులో మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు ఇందులో వేసుకున్నాం కదా, ఒక గుప్పెడు శనగపప్పు ఇది పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లము అలాగే వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మరీ బరకగా చేసుకోవాలి, పేస్ట్గా కాకుండా బరకగా చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పప్పు ఇందులో వేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ అవసరం లేదండి, మనకు వాటర్ పోయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బరకగా ఉండాలి. ఇప్పుడు మొదటగా ఉంచుకున్నాను కదా శనగపప్పు, అది కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు ఇందులో 1 స్పూను శనగపిండి, అలాగే 1 స్పూను బియ్యపిండి, ఇప్పుడు 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను. అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా కలిపేసుకొని సరిగ్గా మిక్స్ చేసుకొని ఏమైనా ఉప్పు పడుతుందేమో చూసుకొని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కూడా మొత్తం ఇలా కలిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకుందాము. ఇప్పుడు మనకు ఆయిల్ వేడైంది కదా, ఇలా చేతిలోకి గారెల పిండిలా తీసుకొని ఇలా గారెలు ఒత్తుకుంటూ వేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చూసుకోవాలండి, మీడియంగా వేసుకోవాలి. మరీ లావు చేసుకున్నాం అనుకోండి, మనకు గారెలు మెత్తగా వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా చేయిపై ఒత్తుకుంటూ వాటర్ పెట్టుకుంటూ ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవడం. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. మరీ పల్చా చేసుకున్నా కానీ మనకు గట్టిగా వచ్చేస్తాయి. అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ వీటిని తిప్పేసుకున్నాము. ఇంకో సైడ్ కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. చూడండి, మీడియం ఫ్లేమ్ మీద మనం వేయించుకోవాలి వీటిని. ఇప్పుడు మనకి ఇవి వేగాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నదంతా కూడా అవుతుంది. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, మనకు మిగతా పిండి కూడా మొత్తం ఇలాగే వేసుకోవాలి. అంతే అండి, సింపుల్. మన మసాలా వడ రెడీ. సేమ్ బండి మీద ఉన్నట్టే ఇలా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.